హాయ్ ఫ్రెండ్స్, కొన్నేళ్ల క్రితం పురావస్తు అధికారులు తవ్వకాలు జరుపుతున్నప్పుడు లక్షల ఏళ్ల నాటి కొన్ని వస్తువులు బయటపడ్డాయి. నిజంగా ఆ టైంలో టెక్నాలజీ లేదు, మోడర్న్ డివైజ్లు లేవు. అయినా లక్షల ఏళ్ల నాటి క్రితం దీన్ని మానవులు ఎందుకు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను మీకు 2 రకాల మిస్టీరియస్ స్ట్రక్చర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం 1937లో జరిగింది. టిబెటన్ ప్లేట్యూ అనే ఒక ప్రాంతంలో వైజ్ఞానిక విషయాలను తెలుసుకోవాలనే తపనతో పురావస్తు అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ కొండలు చాలా ఎత్తైన భయానక వాతావరణాన్ని కలిగించే కొండలు. ఇక్కడ చైపుటి అనే ఒక అధికారి అండర్లో ఉన్న ఒక టీం అక్కడ పనిచేస్తోంది. ఆ టీంకు ఇక్కడ దాదాపుగా 716 గ్రానైట్ డిస్క్లు దొరికాయి. కొన్ని సోలార్ డిస్క్లు కూడా ఉన్నాయి. అయితే ఈ డిస్క్లు చూడ్డానికి ఎలా ఉన్నాయంటే కార్ల టైర్లుగా పెద్ద ఆకారంలో ఉన్నాయి. 9 ఇంచుల పొడవు అయితే 1 ఇంచు వెడల్పు ఉంది. అలాగే ఈ డిస్క్ మధ్యలో 1 ఇంచ్ హోల్ కూడా ఉంది. ఇది ఆ కొండల్లో దొరకగానే అధికారులు వాటిని తదేకంగా చూస్తూ ఉన్నారు. కానీ వారికి అదేంటో అంతు చిక్కలేదు. ఆ తర్వాత ఈ డిస్క్లను శుభ్రం చేస్తే అప్పుడు అసలు సంగతంతా బయటపడింది. ఈ డిస్క్లపై ప్రాచీన కాలం నాటి ఒక లిపి రాసి ఉంది. అంతేకాదు, ఈ డిస్క్ పై ఇంకా పూర్తిగా పరిశోధనలు చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ డిస్క్ దాదాపు 12,000 సంవత్సరాల క్రితం నాటిదని అర్థమైంది. ఎక్కడైతే ఈ డిస్క్లు దొరికాయో అక్కడ ఒక చిన్న సొరంగం ఉంది. ఆ సొరంగం లోపల ఉన్న రాళ్లన్నిటిపై స్టార్స్ మచ్చలున్నాయి. అలాగే అక్కడ కనిపించిన మరికొన్ని రాళ్లు బాగా షేప్ చేసి అక్కడ గుచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ అక్కడ దొరికిన పుర్రెలను పరిశీలిస్తే ఆ కాలంలో నివసించిన వాళ్ళు చాలా పెద్ద సైజు ఆకారంలో ఉండుంటారని తేలింది. ఇదంతా చూసి పురావస్తు టీం చాలా కంగారు పడింది. నిజంగా ఆ గ్రానైట్ డిస్క్ పై ఉన్న భాష ఏంటో, దాని అర్థమేంటో తెలుసుకోవాలనే తపన వాళ్లకు మొదలైంది. కానీ వాటిపై 20 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిశోధన జరిపినా కూడా ఆ భాష ఏంటనేది తెలియలేదు. 1957లో ఒక ప్రొఫెసర్ వద్దకు ఈ డిస్క్లు వెళ్లాయి. ఈ డిస్క్లపై ఉన్న భాషను డీకోడ్ చేయడానికి అతను చాలా ప్రయత్నించాడు. దీనికోసం టిబెట్లో ఉండే చాలా మంది మనుషుల మద్దతు కూడా తీసుకున్నాడు. ఎట్టకేలకు ఒక రోజు అతడికి ఆ డిస్క్ పై ఏముందో అర్థమైంది. ఇంతకీ అదేంటంటే 12,000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విమాన ప్రమాదం గురించి అందులో రాశారట. ఆ విమానం ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ప్రయాణికులతో బయలుదేరింది. అక్కడ విమానాన్ని ద్రోపి అని అన్నారు. అంటే అప్పట్లో విమానాన్ని ద్రోపా అని పిలిచేవారని మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ డిస్క్లపై ఏమున్నదన్న విషయాన్ని ప్రొఫెసర్ 1962లో పబ్లిష్ చేశాడు. కానీ ఆ టైంలో దీని గురించి సరిగా పట్టించుకోలేదు. అయితే ఈ డిస్క్లు దొరికిన తర్వాత మాత్రం కొన్నేళ్ల పాటు వీటిపై ఎక్కడో ఒక చోట డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇది కోబాల్ట్ తో తయారు చేసిన డిస్క్. మార్కెట్లో ఈ మెటల్ కి వాల్యూ ఎక్కువ. విచిత్ర విషయం ఏంటంటే 12,000 సంవత్సరాల క్రితం ఇటువంటి టెక్నాలజీ లేని సమయంలో దీన్ని ఇంతలా ఎలా డిజైన్ చేశారు అని. ఎందుకంటే ఈ మెటల్ తో డిస్క్లను తయారు చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. అసలు అప్పుడు ఇది ఎలా సాధ్యమైందని పరిశోధకులు తలలు పట్టుకున్నారు. ఈ డిస్క్లను మ్యూజియంలో కూడా పెట్టారు. 1994లో 2 జర్మన్ వైజ్ఞానికులు ఈ డిస్క్లపై మరిన్ని పరిశోధనలు చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. నిజంగా ఈ డిస్క్లపైన ఉన్న భాషను ప్రొఫెసర్ డీకోడ్ చేశారనే మనం అనుకుందాం. మరి ఆ భాష ఇప్పటి వరకు మన చరిత్రలో ఉన్నట్లు మరి ఏ విధమైన దాఖలాలు కూడా ఎందుకు లేవు? ఎవరూ కూడా ఆ భాష ఒకటి ఉందని ఆ ప్రొఫెసర్ చెప్పింది కరెక్ట్ అని నమ్మడం లేదు. 1938లో వారు ఒక సర్వే జరిపారు. వీరితో పాటు మరికొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్లు దొరికిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్వే చేశారు. అయితే ఫైనల్ గా తేలిన విషయం ఏంటంటే నిజంగా ఈ డిస్క్లు 12,000 సంవత్సరాల క్రితం తయారైనవి. అప్పట్లో ఆ ప్రాంత మనుషులు 3 అడుగుల నుంచి 4 అడుగుల వరకు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇక డ్రోపా విషయానికి వస్తే అది ఉన్నట్లు అక్కడున్న ఆనమాళ్లు కూడా చెబుతున్నాయి. అయితే పరిశోధకులకు అంతు చిక్కని విషయం ఒకటుంది. మరే విధంగానూ డ్రోపా గురించిన సమాచారం మనకు ఎందుకు లభించడం లేదు అని. అసలు పరిశోధకులు తలలు పట్టుకుని మరీ ఆలోచించే విషయం ఏంటంటే ఏ విధమైన టెక్నాలజీ లేని సమయంలో ఆ కాలంలోనే డిస్క్లను డ్రోపాలను ఎలా తయారు చేశారు అని. అయితే ఆ తర్వాత చైనా ప్రభుత్వం ఆధీనంలోకి ఈ డిస్క్లు వెళ్లిపోయాయి. ఆ తర్వాత వాటి సంగతి ఎవరికీ సరిగ్గా తెలియలేదు. ఇక పురావస్తు అధికారుల విషయానికి వస్తే వాళ్ళు మాత్రం ఆ ప్రాంతంలో తనిఖీలు ఆపలేదు, తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఆ టైంలో వారికి మరొక ఇంట్రెస్టింగ్ వస్తువు కూడా దొరికింది. ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక కొండ దగ్గర ఇది బయటపడింది. అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రిందటే. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పిరమిడ్ లా కనిపించే ఈ కొండ ఆకారంలో ఉన్న ఇది ఎలక్ట్రానిక్ పవర్ ప్లాంట్ అని పరిశోధకులు తేల్చారు. అది వింటుంటే మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా, కానీ అది నిజం. సహజ సిద్ధమైన కరెంట్ ను ఈ పిరమిడ్ ఆకర్షించేలా దాన్ని రూపుదిద్దారు. ఇదే కాదు, చైనాలోని మౌంట్ బైగాంగ్ కొండ లోపల మరికొన్ని కళాఖండాలు బయటపడ్డాయి. అవన్నీ కూడా చాలా విచిత్రంగానూ వింతగానూ ఉన్నాయి. ఈ గుహ లోపల వరకు వెళ్లి చూస్తే కొన్ని వైపుల కొండ బయటకు వెళ్లినట్లు కనిపిస్తుంది. పరిశోధకులు ఈ గుహ లోపల అంతా బాగా పరిశోధనలు చేశారు. చివరకు వారికి తెలిసింది ఏంటంటే ఈ గుహ న్యాచురల్ కాదు,
మనుషులు తయారు చేసిన గుహ అని. అప్పట్లో ఇది ఒక పిరమిడ్. ఆ తర్వాత భూకంపాల వల్ల ఆ గుహ ఇలా విచిత్రమైన ఆకారంలోకి మారిపోయింది. దీంతో మనకు అది చూడగానే ఒక కొండలా కనిపిస్తుంది. అసలు ఇంతకీ అప్పటి మనుషులు ఈ గుహను ఎందుకు తయారు చేశారు అన్న దానిపై మరికొన్ని పరిశోధనలు చేశారు. ఈ గుహ లోపల వారికి ఒక విచిత్రమైన పైపు కనిపించింది. అవి కొన్నేళ్ల క్రితం నాటి పైపులని పురావస్తు సంస్థ తేల్చింది. ఆ పైపులు 8 అడుగుల వెడల్పున్నాయి. ఆకారం అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ పైపులు ఎలా ఉన్నాయంటే ఆ పైపుల్లోంచి ఏ మనిషి అయినా దూరిపోవచ్చు. అయితే ఆ సమయంలో ఎటువంటి టెక్నాలజీ మిషన్లు లేని టైంలో ఈ పైపులను ఇంత బాగా ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, ఈ డౌట్స్ మాత్రం ఇప్పటికీ తేలలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ పైపులన్నీ ఒకే సైజులో లేవు, డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ఇంకా వీటి గురించి తెలుసుకునేందుకు పరిశోధకులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పడుతున్నారు. ఇక్కడున్న ఒక సరస్సులో ఇలాంటి ఒక పైప్ దొరికింది. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్ కు ఆ సరస్సుకి ఏదో సంబంధం ఉంది అని. ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో ఈ పైపుల ద్వారా ఈ సరస్సులోంచి నీళ్లు పిరమిడ్ లోపలికి వెళ్లేవని తేలింది. ఎందుకంటే ఈ పైపుల లోపల పట్టిన తుప్పు కేవలం నీళ్ల వల్లే పడుతుంది. దీన్ని బట్టి పరిశోధకులు నీళ్ల కోసం ఈ పైపులు ఇలా పెట్టి ఉంటారని అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఈ నీళ్ల ద్వారా పిరమిడ్ లోపల కరెంట్ను తయారు చేశారని కూడా పరిశోధనల్లో తేలింది. పైపుల ద్వారా పిరమిడ్ లోపలికి వచ్చిన నీళ్లు అక్కడ జరిగిన ప్రెషర్ వల్ల కరెంటు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడతాయి. కానీ ఎటువంటి టెక్నాలజీ లేదు, మిషన్లు లేవు, ఎటువంటి ముడి సరుకు లేదు. అలాంటి టైంలో అక్కడ ప్రజలు ఇలా చేతులతో పైపులను తయారు చేసి సరస్సులోంచి నీళ్లను పిరమిడ్ లోకి పంపించేలా చేశారు. అక్కడ కరెంట్ ఎలా తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఆ సమయంలో కరెంటు దేనికోసం వాడారు, ఎందుకు వాడారు, ఇవి కూడా తెలియడం లేదు. ఆ తర్వాత కాలంలో ఒకసారి నికోలా టెస్లా అనే శాస్త్రవేత్త పిరమిడ్ ద్వారా కరెంటు తయారు చేయొచ్చని నిరూపిద్దామనుకున్నాడు. కానీ కొంతకాలానికి అది నిలిచిపోయింది. అయితే మొత్తంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆకాశంలో నుంచి మెరుపుల్లా వచ్చే పవర్ ను పిరమిడ్ చివరన ఉండే అంచు ఆకర్షించి దాన్ని లోపలికి లాక్కుంటుంది. ఈ విధంగా లోపలికి వెళ్లిన పవర్, నీళ్ల ప్రెషర్ కలిసి కరెంట్ ను